ఎయిత్ నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివే ఇలాంటి స్టూడెంట్స్ అయినా వీళ్ళు చాకులాగా తయారు చేస్తారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంది అంటే ఒక్క క్లాస్ కి 4 స్టూడెంట్సే ఉంటారు. ఇట్లాంటి ట్యూషన్ సెంటర్ ని ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూస్తున్నా. ప్రతి స్టూడెంట్ కి ఇక్కడ స్పెషల్ కేర్ ఉంటది. ఒక్క క్లాస్ లో ఓన్లీ 4 స్టూడెంట్స్, ఒక టీచరు. ఇలా మొత్తం వీళ్ళకి 40 క్లాసులు ఉంటాయి. ప్లస్ కెమెరాతోని కంటిన్యూస్ గా స్టూడెంట్స్ ని మానిటర్ చేస్తుంటారు. మాక్సిమం స్టూడెంట్స్ కి టఫ్ సబ్జెక్టులు అంటే మ్యాథ్స్, సైన్సే. సో వీళ్ళు ఆ సబ్జెక్టులు చెప్తారు. వాటిలో పర్ఫెక్ట్ అయితే పిల్లలు బాగా షార్ప్ అవుతారు. ప్లస్ కాంపిటివ్ ఎగ్జామ్స్ లో కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. అన్న ఒక్క క్లాస్ లో 4 స్టూడెంట్స్ అంటే నువ్వు లాస్ గా ఉన్నా, మరి మంచి ఒక 10 మంది పెట్టుకుంటే నీకు లాభమే కదా. గుంపులో గోవిందలా కాకుండా 4 స్టూడెంట్స్ ఉంటే ఇండివిజువల్ స్టూడెంట్ పైన మోర్ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. మీరు ఎలాంటి డల్ స్టూడెంట్ అనేది తీసుకొని ఇంప్రూవ్ చేయగలుగుతారన్న? ఏ స్టూడెంట్ డల్ కాదు, ప్రతి స్టూడెంట్ కి ప్రాక్టీస్ అండ్ పర్సనల్ కేర్ ఉంటే కనుక ప్రతి స్టూడెంట్ ఇంప్రూవ్ అవ్వగలుగుతాడు. కరెక్ట్ చెప్పినావు. మరి ఫ్యాకల్టీ సంగతి ఏందన్నా? మన దగ్గర యంగ్ ఫ్యాకల్టీ ఉంటారు. సీనియర్ ఫ్యాకల్టీ అయితే స్టూడెంట్స్ డౌట్స్ అడిగితే విసుక్కుంటారు. యంగ్ ఫ్యాకల్టీ అయితే స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు అండ్ వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా షై ఫీలింగ్ లేకుండా అడగగలుగుతారు. వీళ్ళు ఏందయ్యా అంటే మార్చ్ లోనే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తారు. స్కూల్లో చెప్పేదానికన్నా ముందు ఉంటారు. దీని వల్ల మన స్టూడెంట్ క్లాస్ లో బాగా పర్ఫామ్ చేస్తారు. స్పెషల్లీ ఇక్కడ ప్రతి లెసన్ కి టెస్ట్ పెడతారు. పర్ఫెక్ట్ అయితేనే నెక్స్ట్ లెసన్ పోతారు. ప్లస్ పేరెంట్స్ కూడా వీళ్ళ డైలీ ప్రోగ్రెస్ యాప్ త్రూ మానిటర్ చేసుకోవచ్చు. నేను చదువుకున్నప్పుడు నా క్లాస్ లో ఇట్లా 50 మంది ఉండేటోళ్ళు. ఆ క్లాస్ లో ఏం చెప్తారో ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. ఇలాంటి ట్యూషన్ సెంటర్ నేను చదువుకున్నప్పుడు ఉంటే మాత్రం నేను కంపల్సరీ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేటోడిని. ఫీజు కూడా చాలా రీజనబుల్ అండి. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ నంబర్ కాల్ చేయొచ్చు. ట్యూషన్ సెంటర్ పేరు వచ్చేసి తిలక్ ట్యూటోరియల్స్, అడ్రస్ వచ్చేసి బోడుప్పల్, హైదరాబాద్.